చామంతి పువ్వా 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 నీకు బంతి పూల మేడ కట్టనా రంగేలి రవ్వ ఏటి రోజా చెవిలో బంతి పూలు పెట్టినవి ఏటి కాచా. కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం అవుతున్న ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చకుండా ఈ రోజు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ కక్ష సాధింపు మాత్రమే చేస్తున్నారు. ఓహో అందుకని చెవిలో పూలు పెట్టి నుంచున్నావా? అసలు ఏటి నీ బాధ? ఈ రాష్ట్రాన్ని దాచుకుంటూ ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తుంటే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఈ రాష్ట్ర ప్రజలకు అండగా ఉండాల్సిన బాధ్యత మాపై ఉంది. ఏటే రాష్ట్రాన్ని దోచి పారేశారా? అది మీరే కదా చేసింది. అప్పుల గురించి మీరు మాట్లాడుతున్నారా? భలే జోకేశావు రోజా. జోక్ కాదు, ప్రజలకి కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచి సంవత్సరం అవుతుంది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు చేసి నిరసన చేస్తున్నాం. వైసీపీ రాక్షస పాలన పోయి సంవత్సరం అయిందని ప్రజలు సంబరాలు చేసుకుంటుంటే ఓ పక్క నువ్వేటి ఎలాగంటున్నావా? నేను ఇలాగే అంటాను. ఈ బాబు వచ్చి రాష్ట్ర ప్రజలకు ఏదో చేస్తానని చెప్పి చేతిలో చెప్పబెట్టాడు. మీ అధికారంలో ఉన్న 5 ఏళ్ళు రాష్ట్ర ఖజానా మొత్తం తొడిచిపారదొబ్బి జనాలకి బోడుగుండు గేశారు కదా. ఇప్పుడు బాబు చేతిలో ఏముంటాయిలే డబ్బులు, మొత్తం మీరు నాకేస్తే. ఈ బాబు గారి తీరు ఎలా ఉందంటే ఏరు దాటక ముందు ఏటి మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అన్న చందానుంది. అవును మరి, మీరు నీతి మంతులు, సత్యహరిశ్చంద్రులు, దానివేరు సోరకర్ణలు, ధర్మదాతలు, బలి చక్రవర్తులే. ఏదైనా అంటే అర్థం ఉండాలి. సరే ఏదో వాగుతున్నావు కదా వాగు. రాష్ట్ర ప్రజలు నమ్మి మోసపోయారు. అలాగే ఈవీఎంలతో మ్యానిపులేట్ చేసి 60,000 90,000 మెజారిటీ అంటూ అసలు ప్రజలు ఓట్లేని నాయకులంతా అన్యాయంగా గెలిచారు. మరి 2019లో మీ జగ్లక్క కూడా అలాగే గెలిచాడేటే. పాపం ఈవీఎంలో మోసాలు జరుగుతుంటే తెలుసుకోలేని ఎర్రి పుష్పాలు కదా మీరు. ఎవడికి చెప్తావు రోజా నీ కహాని? కొట్టు గ్యాస్ కొట్టు. పిల్లనిచ్చిన మామనే బాబు వెన్నుపోటు పడిచాడు. జాగ్రత్తగా ఉండండి అని మేము చెప్తూనే ఉన్నాం. వెన్నుపోటు గురించి నువ్వు మాట్లాడుతున్నావా? తల్లికి చెల్లికి బాబాయికి ఆఖరికి కన్న తండ్రికి వెన్నుపోటు పొడిచిన వాడు మీ నాయకుడు కాదా అని ప్రజలు అనుకుంటున్నారు. నా వాగుడు నాది, నీ వాగుడు నీదేలేగా. చెప్పు. కొన్ని చోట్ల పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు నమ్మి ఓటేశారు. హామీలన్నీ నెరవేరుస్తారేమో అనే నమ్మకంతో. ఇదిగా డైమండ్, ఇంతకు ముందేమో ఈవీఎంల మోసంతో గెలిచారు అన్నావు, ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ మీద నమ్మకంతో గెలిచారు అంటున్నావు. ఒక మాట మీద నిలబడి వేటే. సూపర్ 6 చేస్తా అన్నాడు బాబు. సూపర్ 6 చేశాడా అని అడుగుతున్నా. 3 రాజధానులు చేస్తానన్న మీ జలగన్న చేశాడా అని ప్రజలు కూడా అడుగుతున్నారు. ఈ రోజు కక్షపూరిత రాజకీయం చేయాలంటే గొప్ప వాళ్లే చరిత్రలో కాలగర్భంలో మునిగిపోయారు. ఆ విషయం తెలుసుకుంటే మంచిది. ఇదిగా ఇక్కడ దొరికిపోయా. ప్రజావేదిక లాంటి దాన్ని కోల్చేసి తప్పుడు ఆరోపణలతో బాబు గారు లాంటి వాళ్ళని జైల్లో వేసి కక్షపూరిత రాజకీయం చేసింది మీ జలగన్న. 11 సీట్లతో అధపాతాళానికి పడిపోయి చరిత్రలో నిలిచిపోయింది కూడా మీ జలగన్నే. చెప్పినంత వరకు చాలే, ఇంకెవడి చెవిలో పూలు పెడతావు? బయలుదేరు.